Welcome to Arithmetic class volumes. Today's topic is ఘన పరిమాణాలు వాల్యూమ్. ఘనం క్యూబ్ అంటే అన్ని భుజాలు సమానంగా ఉండే ఘనాకారం. దీని భుజం ఏ అనుకుంటే కర్ణము a√3 అవుతుంది. The side of the cube is a, then the diagonal is a√3 or √3a. దీని ఘన పరిమాణం a cube. Volume of cube is a cube. ప్రక్కతల వైశాల్యం, దీనికి ప్రక్కతలాలు 4 ఉంటాయి. కింద పైన మిగతా 2 తలాలు, సంపూర్ణ తలాలు అంటే మొత్తం 6 తలాలు, ఒకటి కిందిది ఒకటి పైది. సో పక్కతలాలు 4. ఈ పక్కతల వైశాల్యము 4a². ఒక్కొక్క తలం యొక్క వైశాల్యం a² కాబట్టి పక్కతలాలు 4 తలాల వైశాల్యం ఎంత అంటే 4a². సో ఫర్ ఎ క్యూబ్ it has got 6 faces. So the lateral faces, 4 lateral faces, and the total 6 faces up and down. The area of lateral surface area, the 4 surfaces, 4 face lateral faces are 4. So this lateral surface area, so each face area is a². Each face is a square. So area of a square is side squares, side into side, side square. So therefore area of one surface is a². So there are 4 lateral surface. So the area of lateral surface area of a cube is 4a². And సంపూర్ణ తల వైశాల్యము, total surface area, there are 6 surfaces total, 4 lateral and 1 up and 1 down. The total 6 surfaces are there. So this total surface area is 6a². సంపూర్ణ తల వైశాల్యం 6a² అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో భుజము అంటే ఇది సైడ్, ఇది డయాగ్నల్, ఇది ఘన పరిమాణం, వాల్యూమ్, ప్రక్కతల వైశాల్యం, లేటరల్ సర్ఫేస్ ఏరియా LSA అనుకోవచ్చు, సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా. దీర్ఘ ఘనం క్యూబాయిడ్. సో ఇది ఘనము అంటే క్యూబ్, దీర్ఘఘనం ఫిగర్ చూడొచ్చు. పొడవు లెంత్, వెడల్పు బ్రెడ్త్, హైట్.
ఘన పరిమాణం దీని పొడవు వెడల్పు ఎత్తు LBH అయితే దీని ఘన పరిమాణం వాల్యూమ్ LBH లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. దీనికి కూడా ప్రక్కతలాలు 4 ఉంటాయి కాబట్టి ప్రక్కతల వైశాల్యం 2 × L + B × H. లేటరల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యం 6 తలాలు ఉంటాయి. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ 2 × LB + BH + LH. దీన్ని క్యూబాయిడ్ అంటాం. దీర్ఘ ఘనం. అయితే దీని కర్ణం దీర్ఘఘనం యొక్క కర్ణము √L² + B² + H² అవుతుంది. డయాగ్నల్. తర్వాత స్తూపం సిలిండర్ ఇంగ్లీష్లో. ఇది వ్యాసార్థం రేడియస్, ది హైట్, ఘన పరిమాణం వాల్యూమ్. ఘన పరిమాణం స్తూపం యొక్క ఘన పరిమాణం πr²h. దీన్నే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఘన పరిమాణం భూ వైశాల్యము ఇంటూ ఎత్తు అని కూడా రాయొచ్చు. భూ వైశాల్యము ఇంటూ ఎత్తు, బేస్ ఏరియా ఇంటూ హైట్ will give you the volume. ప్రక్కతల వైశాల్యం లేటరల్ సర్ఫేస్ ఏరియా 2πRH అంటే సర్కంఫరెన్స్ ఇంటూ హైట్. సంపూర్ణ తల వైశాల్యం ఈ ప్రక్కతల వైశాల్యము, తర్వాత పైన కింద అప్ డౌన్ ఇవి సర్కిల్స్ కాబట్టి బేస్ అండ్ అప్ సైడ్ ఈ రెండు సర్ఫేస్లు సర్కిల్ షేప్లో ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఒక దాని వైశాల్యం πr², పైన కూడా πr², πr² + πr², 2πr². సో ప్రక్కతల వైశాల్యానికి 2πr² కలిపితే సంపూర్ణ తల వైశాల్యం. టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో వేర్ π is 22/7, π విలువ. ఇది స్తూపానికి సంబంధించి ఈ సూత్రాలు. సిలిండర్ రేడియస్ r, హైట్ h, ఘన పరిమాణం వాల్యూమ్ πr²h, ప్రక్కతల వైశాల్యం లేటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2πRH, టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యం 2πRH + 2πr². తర్వాత శంకువు కోన్, దీన్ని కోన్ అంటాం శంకువు. ఇది లేటరల్ సర్ఫేస్, లేటరల్ హైట్ ఏటవాలు ఎత్తు L, ఇది వాలు ఎత్తు. లేటరల్ హైట్ రేడియస్ r, ఇది మామూలు ఎత్తు. ప్రక్కతల వైశాల్యం లేటరల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా. ప్రక్కతల వైశాల్యం πRL, π ఇంటూ రేడియస్ ఇంటూ లేటరల్ హైట్. సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇది లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ దీనికి రెండే ఉన్నాయి సర్ఫేస్లు, లేటరల్ సర్ఫేస్ అండ్ బేస్. సో బేస్ సర్కిల్ కాబట్టి దీన్ని πr². సో ఇది L is equal to
ఇక్కడ మనకి ఇది రైట్ ట్రయాంగిల్, ఇది ఎల్ అనేది హైపోటినస్ కర్ణం అవుతుంది. పైథాగరస్ రూల్ ప్రకారం కర్ణము మీది వర్గము మిగతా భుజాల వర్గాల మొత్తానికి సమానం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు √h² + r². So if you know h and r, you can calculate L, lateral height of a cone. So దీని ఘన పరిమాణం 1/3 πr²h. Volume a cone is 1/3 πr²h. తర్వాత గోళం, దీని స్పియర్ అంటాం. ఇది రేడియస్, దీని ఘన పరిమాణం 4/3 πr³. సంపూర్ణ తల వైశాల్యం, టోటల్ సర్ఫేస్, దీనికి ఉన్నది ఒకటే సర్ఫేస్ కాబట్టి లేటరల్ సర్ఫేస్ అనేది ఉండదు, ఉన్నదంతా గోళానికి ఓన్లీ వన్ సర్ఫేస్, దట్ ఈస్ టోటల్ సర్ఫేస్. వాల్యూమ్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా 4 πr². తర్వాత అర్ధగోళం సెమీ స్పియర్, ప్రక్కతల వైశాల్యం, ఇది దీనికి ప్రక్కతలం లేటరల్ సర్ఫేస్ ఏరియా, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. సంపూర్ణతల వైశాల్యం అంటే ఈ పైన ఉన్నటువంటిది కూడా కలిపితే పైన వృత్తము, పై భాగం వృత్తాకారంలో ఉంది, అదొక తలము, పక్క తలం ఇదొకటి, ఈ రెండు కలిపి సంపూర్ణ తలం అవుతుంది. తర్వాత ఘన పరిమాణం వాల్యూమ్, తర్వాత పట్టకం, ఇది ప్రిజం అంటాం. దీని ఘన పరిమాణం భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. సో వాల్యూమ్ ఆఫ్ ప్రిజం ఇస్ ఈక్వల్ టు బేస్ ఏరియా, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. పిరమిడ్, దీని ఘన పరిమాణం 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్. సో ఇవి ముఖ్యమైన సూత్రాలు, వీటిని ఉపయోగించి కొన్ని లెక్కలు చేద్దాం. లెట్ us ప్రాక్టీస్ సమ్ ప్రాబ్లమ్స్. ఒక ఘనం భుజం 10 సెంటీమీటర్లు అయితే దాని ఘన పరిమాణం, ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం ఎంత? Side of a cube is 10 centimeters. Find its volume and lateral surface area and total surface area and diagonal. ఇది ఇక్కడ ఫిగర్, ఇది ఒక క్యూబ్ ఘనం అనుకుంటే దీని భుజం 10 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, సైడ్ 10 సెంటీమీటర్స్. So now side A is equal to 10 centimeters. A 10 సెంటీమీటర్లని is given in the problem. ఘన పరిమాణం, ఘన పరిమాణం వాల్యూమ్, ఘన పరిమాణం ఏ క్యూబ్, ఇది ఫార్ములా. ఒక ఘనం యొక్క ఘన పరిమాణం
వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్. సో therefore V is equal to a cube అంటే 10 cube, that is 3 zeros. క్యూబ్ అన్నప్పుడు ఘనపరిమాణం ఘనపు సెంటీమీటర్లు అంటాం, లేకపోతే సెంటీమీటర్ క్యూబ్, క్యూబిక్ సెంటీమీటర్స్. తర్వాత ప్రక్కతల వైశాల్యం, దిస్ ఈజ్ 1. నెక్స్ట్ ప్రక్కతల వైశాల్యం లేటరల్ సర్ఫేస్ ఏరియా. ప్రక్కతల వైశాల్యం 4 తలాలు ఉంటాయి కాబట్టి 4a స్క్వేర్. ప్రక్కతల వైశాల్యము అంటే ఇది 4a స్క్వేర్. 4a స్క్వేర్ అంటే lateral surface area is equal to 4 into 10 square. So 10 square అంటే 10 into 10 100, 4 into 100 400 square centimeters or centimeter square. చదరపు సెంటీమీటర్ వైశాల్యాన్ని చదరపు సెంటీమీటర్. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యం 6a స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దీనికి మొత్తం 6 తలాలు ఉంటాయి కాబట్టి 6a స్క్వేర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6 into 10 square. So 6 into 100, 600 square centimeters or centimeter square. ఇది ఒక ఘనపరిమాణం అంటే a క్యూబ్, ప్రక్కతల వైశాల్యం 4a స్క్వేర్, సంపూర్ణ తల వైశాల్యం 6a స్క్వేర్. ఈ ఫార్ములా ఉపయోగించి ఇవి మనం కనుక్కోవడానికి కేవలం ఒక భుజము తెలిస్తే చాలు. ఎందుకంటే ఘనానికి ఉండేది భుజమే, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, పొడవు వెడల్పు ఎత్తు మొత్తం సమానం కాబట్టి భుజం తెలిస్తే చాలు, దీనికి సంబంధించి అన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్, ఒక దీర్ఘఘనం పొడవు వెడల్పు ఎత్తు వరుసగా 10, 8, 5 మీటర్లు అయితే దాని ఘనపరిమాణం ప్రక్కతల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యం ఎంత? Length, width, height of cuboid is 10 meters, 8 meters and 5 meters respectively. Find the volume, lateral surface area and total surface area of the cuboid. ముందు ఇచ్చింది రాసుకున్నాం. దీనికి లెంత్, breadth and height. So L is equal to 10 meters, B is equal to 8 meters and height is equal to 5 meters ఇవ్వడం జరిగింది. తర్వాత ఘనపరిమాణం వాల్యూమ్, ఘనపరిమాణం L into B into H. దీర్ఘ ఘనం యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏంది? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు L అంటే 10 into 8 into 5. 8 5లు 40. సో 40 into 10 400 ఘనపరిమాణం కాబట్టి ఘనపు సెంటీమీటర్లు, క్యూబిక్ సెంటీమీటర్స్ అనొచ్చు లేదా సెంటీమీటర్ క్యూబ్, ఘనపు సెంటీమీటర్.
ఘన పరిమాణం. ఇది మొదటిది. తర్వాత ప్రక్కతల వైశాల్యం, లేటరల్ సర్ఫేస్ ఏరియా, ప్రక్కతల వైశాల్యం. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 into L plus B into H. సో ఇది ఫార్ములా ప్రక్కతల వైశాల్యానికి సూత్రం. Therefore lateral surface area is equal to 2 into length 10 plus 8, length breadth into height is 5. So 2 into 18 into 5, 5 into 2, 10 into 18, that is 180. ఇది సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్, చదరపు సెంటీమీటర్లు. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 180 చదరపు సెంటీమీటర్లు అని తెలుగులో రాయొచ్చు, లేదా సెంటీమీటర్ స్క్వేర్. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ తల వైశాల్యం. 6 తలాలు ఉంటాయి దీనికి, 2 ఒకలాగా, 2 ఒకలాగా, 2 ఒకలాగా. సో 2 into LB plus 2 into BH plus 2 LH. సో 2 కామన్ తీస్తే ఇది సంపూర్ణ తల వైశాల్యం, దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. Now total surface area is equal to 2 into LB, length into breadth 10 into 8, BH 8 into 5 plus LH 10 into 5. So ఇది total surface area. 10 into 8, 80, 8 into 5, 40, 10 into 5, 50, 120 plus 5, 50, 170. So 2 into 170, 70 into 34, 340 square centimeters. Therefore total surface area 340 చదరపు సెంటీమీటర్స్. ఇక్కడ క్యూబాయిడ్, వాల్యూమ్ LBH, లెంత్ బ్రెడ్త్ హైట్, lateral surface area 2 into L plus B into H, total surface area 2 into LB plus BH plus LH. సూత్రాలు జ్ఞాపకం ఉంటే ఇవి చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఒక స్తూపం వ్యాసార్థం ఎత్తు వరుసగా 7 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అయితే దాని ఘన పరిమాణం, ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణ తల వైశాల్యం ఎంత? Radius and height of a cylinder are 7 centimeters, 10 centimeters. ఇక్కడ దీని రేడియస్ అంటే ఇది స్తూపం సిలిండర్, దీని రేడియస్ R 7 and height is 10 centimeters. Find the volume, lateral surface area and total surface area. మనకు ఇచ్చింది
radius 7 centimeters, height 10 centimeters అని ఇచ్చారు. So now let us find the volume. So volume, first one, volume అంటే ఘన పరిమాణం. స్తూపం యొక్క ఘన పరిమాణం భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. అంటే భూ వైశాల్యం అంటే వృత్తం కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్ హెచ్. సో పై ఆర్ స్క్వేర్ హెచ్. సో దిస్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో పై అంటే 22/7, ఆర్ రేడియస్ ఆర్ స్క్వేర్ అంటే 7 into 7, హెచ్ 10. సో 7 7 క్యాన్సిల్ అవుతుంది. మనకు ఇంటూ చేస్తే 7 2 14, 14 1 15 ఇంటూ 10. సో 1540. ఇది ఘనపు సెంటీమీటర్. సో వాల్యూమ్ ఇంత. తర్వాత లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా పక్కతల వైశాల్యం. పక్కతల వైశాల్యం అంటే భూ పరిధి, భూమి చుట్టుకొలత ఇంటూ ఎత్తు. భూమి 2πr ఇంటూ height h. So this is the lateral surface area of a cylinder. Lateral surface area of a cylinder 2πRh. So lateral surface area 2π అంటే 22/7, or is 7, h 10. So 7 will get cancelled. So this is equal to 2 into 22, 44 into 10, 440. Lateral surface area is 440 చదరపు సెంటీమీటర్లు. పక్కతల వైశాల్యం ఎంత అంటే 440. నౌ టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ తల వైశాల్యం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం ప్లస్ కింద పైన రెండు 2πRh plus 2πr². ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే ప్రక్కతలము ఇంకా ఏది కలిస్తే అది టోటల్ సర్ఫేస్ అవుతుంది. మిగతా రెండు తలాలు అంటే పై భాగము కిందిది రెండు వృత్తాలు కాబట్టి రెండు వృత్త వైశాల్యాలు అంటే 2πr². మీరు అర్థం చేసుకుంటే గుర్తుపెట్టుకోవడం ఈజీగా. మొత్తం తలాలెన్ని, పక్క తలం ఎన్ని, ఇంకా మిగతా తలాలెన్ని. సో మిగిలినవి పైన కింద, పైన వృత్తము కింద వృత్తం కాబట్టి రెండు వృత్త వైశాల్యాలు 2πr². టోటల్ సర్ఫేస్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు 2πRh. మనం ప్రక్కతల వైశాల్యం పైన కనుక్కున్నాం కాబట్టి 440 డైరెక్ట్గా రాస్తున్నాను. 440 ప్లస్ 2 into 22/7 ఇంటూ రేడియస్ అంటే 7, 7 స్క్వేర్ అంటే 7 into 7. సో ఇప్పుడు ఇంటూ చేయాలి. ఇవి 440 plus 44 into 7,
7 4 28 28 2 30 308. సో ఇది ప్లస్ చేస్తే 440, ఇది 748. 748 ఇది స్క్వేర్ సెంటీమీటర్స్, చదరపు సెంటీమీటర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 748 స్క్వేర్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ అబౌట్ సిలిండర్, స్తూపం. వాల్యూమ్ అంటే పై స్క్వేర్ హెచ్, బేస్ ఏరియా ఇంటూ హైట్. పక్కతల వైశాల్యం అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్, పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. భూమి భూపరిధి ఇంటూ ఎత్తు 2πRh. టోటల్ సర్ఫేస్ ఏరియా, సో ప్రక్కతల వైశాల్యము ప్లస్ 2πr². నౌ లుక్ ఎట్ దిస్. ఒక శంకువు వ్యాసము 28 సెంటీమీటర్లు, ఎత్తు 30 సెంటీమీటర్లు అయితే ఘన పరిమాణం ఎంత? ఇది శంకువు. సో దీని శంకువు వ్యాసం, సో వ్యాసము ఎంత అంటే డి 28 సెంటీమీటర్స్. సో వ్యాసము అండ్ హైట్ ఇచ్చింది. హైట్ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. సో వ్యాసార్థం ఏమవుతుంది? ఇందులో సగం కాబట్టి 28/2, దట్ ఈస్ 14. ఇది రేడియస్ 14. యూ కెన్ సీ ద ఫిగర్. సో ఇది రేడియస్, ఇది శంకు యొక్క ఎత్తు, ఇది ఎల్ లేటరల్ సర్ఫేస్, లేటరల్ హైట్ ఎల్ అంట. సో ఇందులో ఘన పరిమాణం కనుక్కోవాలి. వాల్యూమ్ ఘన పరిమాణము అంటే 1/3πr²h. శంకు యొక్క ఘన పరిమాణం 1/3πr²h. వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్. సో to find volume we require radius and height. మనకు రేడియస్ హైట్ తెలిస్తే ఘన పరిమాణం కనుక్కోవచ్చు. సో రేడియస్ అంటే ఆర్ ఇస్ 14 సెంటీమీటర్స్, r² అంటే 14 × 14, h 30. సో 7 and 7 2 ఘన పరిమాణం 3 1 and 3 10. 22 × 14 to 2 × 10. Two 14 × 2 28 × 10. So is equal to 28 22 16 4 1 5. So 616 × 10 6160 అవుతుంది. సో ఇది ఘన పరిమాణం సెంటీమీటర్ క్యూబ్ 6160. ఓన్లీ ఘన పరిమాణమే మనకు 1/3πr²h. we require only radius and height, both are given. Diameter is given. If you take the half of the diameter as radius, so diameter అంటే వ్యాసాన్ని సగం చేస్తే రేడియస్ వస్తుంది. విలువలు ప్రతిక్షేపిస్తే మనకు
శంకు యొక్క ఘనపరిమాణం. మరొకటి, ఒక శంకు ఆకారంలో ఉన్న టెంట్ను తయారు చేయడానికి కావలసిన గుడ్డ విస్తీర్ణం ఎంత? దాని భూ వ్యాసం 6 మీటర్లు, ఎత్తు 4 మీటర్లు. ఇక్కడ మనకు ఒక టెంట్ శంకు ఆకారంలో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ కోన్. అయితే దీని భూ వ్యాసం ఇచ్చిండు సేమ్ ఇంతకుముందు లాగా. దీని బేస్ డయామీటర్ d is equal to 6 meters and height 4 meters. సో రేడియస్ ఏమవుతుంది, ఇందులో సగం 6/2 అంటే 3 meters అవుతుంది. ఇంకా అనుకోవాలి, ఇప్పుడు ఇది తయారు చేయడానికి బట్ట అంటే దీని లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే మనకు πr/L ఫార్ములా కాబట్టి L కనుక్కోవాలి. ఇక్కడ మనం ఈ ఫిగర్ చూస్తే ABC అనుకుంటే ABC అనేది లంబకోణ త్రిభుజం, ఇది రైట్ ట్రయాంగిల్. సో ఇందులో L వాల్యూ, సో L ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇది h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ లేదా r స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. సో L ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ h అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 16 ప్లస్ 9 25 అంటే రూట్ 25 ఇస్ 5. సో ఇది L ఎంత అంటే 5. లేటరల్ హైట్ 5 meters. సో ఇప్పుడు లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి. మనం చుట్టూ బట్ట అనేది చుట్టూ ఉంటుంది కాబట్టి పక్కతల వైశాల్యము ఎంతనో అంత బట్ట అవసరం. సో పక్కతల వైశాల్యము, శంకు యొక్క పక్కతల వైశాల్యం πr/L. సో ఇది సూత్రం. పక్కతల వైశాల్యం అంటే πr/L, లేటరల్ సర్ఫేస్ ఏరియా. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు π అంటే π అనేది అట్లనే రాసుకోవచ్చు, లేదా యూ కెన్ సింప్లిఫై π ఇంటూ r. r అనేది 14, L అనేది 5. R 14 కాదు, 3. రేడియస్ ఈస్ 3. సో 3 into 5, 15 pi స్క్వేర్ మీటర్స్ లేదా మీటర్ స్క్వేర్, చదరపు మీటర్. సో ఎంత బట్ట అవసరం అంటే క్లాత్ ఎంత కావాలి, ఈ 15 pi స్క్వేర్ మీటర్స్ క్లాత్ కావాలి. ఆ టెంట్ తయారు చేయడానికి ఎంత బట్ట అవసరం అంటే అది. సో ఒక నెక్స్ట్ ప్రాబ్లం, ఒక గోళం వ్యాసార్థం 7 సెంటీమీటర్స్ అయితే దాని సంపూర్ణ తల వైశాల్యం ఘన పరిమాణం ఎంత? ఇక్కడ రేడియస్ 7 సెంటీమీటర్స్, గోళానికి ఒకటే ఉంటుంది రేడియస్ అంటే వ్యాసార్థం. దీని కనుక్కోవాల్సింది ఏంటి, సంపూర్ణ తల వైశాల్యం. ఫస్ట్ వన్, టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ తల వైశాల్యం. ఒకటే సర్ఫేస్ ఉంటుంది గోళానికి, స్పియర్. సో సంపూర్ణ తలము అంటే ఒకటే, 4 πr². ఇది ఫార్ములా.
So total surface area is equal to 4 into 22 by 7. R square and 7 into 7. So 7 will get cancel. So the 4 into 22, 88 into 7. 7 56, 56, 6, 61. 616 చదరపు సెంటీమీటర్లు. సో టోటల్ సంపూర్ణ తల వైశాల్యం ఎంత అంటే 616 చదరపు సెంటీమీటర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. సో తర్వాత ఘన పరిమాణం. సో వాల్యూమ్ ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు, ఘన పరిమాణము అంటే 4/3 πr క్యూబ్. గోళం యొక్క ఘన పరిమాణానికి సూత్రం 4/3 πr క్యూబ్. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 22/7 or 7 క్యూబ్ అంటే 3 times 7 and 7 and 7. సో ఇది ఇంటూ చేస్తే 4 into 88 into 49/3. సో 4988 972 32 39 4312/3. 3 1 3, 3 4 12, 3 3 9, 3 21, 10 అంటే 3 3 9. సో ఘన పరిమాణం వాల్యూమ్ ఎంత అంటే 1437.3 క్యూబిక్ సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ క్యూబ్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ 4 πr స్క్వేర్. సంపూర్ణ తల వైశాల్యం. ఘన పరిమాణం అంటే 4/3 πr క్యూబ్. ఒక అర్ధగోళ వ్యాసార్థం 21 సెంటీమీటర్లు. దాని ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణ తల వైశాల్యం, ఘన పరిమాణం కనుక్కోవాలి. అర్ధగోళం అంటే గోళంలో సగం. అర్ధగోళం ఇది ఫిగర్. రివర్స్ లో ఉంది. ఓకే, ఇది అర్ధగోళం, గోళంలో సగం. దీని వ్యాసార్థం 21 సెంటీమీటర్లు. ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘన పరిమాణం కనుక్కోవాలి. సో రేడియస్ is 21 centimeters.
ప్రక్కతల వైశాల్యం lateral surface area. ప్రక్కతల వైశాల్యం. సో దీని ప్రక్కతల వైశాల్యం 2πr². గోళానికి అయితే 4πr², అందులో సగం అర్ధగోళం. హెమిస్ఫియర్ అంటే సగం కాబట్టి 4πr² లో సగం 2πr². lateral surface area 2 into 22/7 or 21 into 21, 773. ఇది into చేస్తే 2 into is 44 into 63. 44 into 63. 4 12, 4 24, 1, 25. 2772. So that is equal to 2772 centimeters square. ప్రక్కతల వైశాల్యం lateral surface area 2772 చదరపు మీటర్, చదరపు సెంటీమీటర్. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యం. దీనికి టోటల్ అంటే పైన ఇంకొక తలం ఉంది, ప్రక్క తలము, పైన వృత్తం. సో అది πr². 2πr², πr² అంటే 3πr² అవుతుంది టోటల్. సో అర్ధ గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అంటే 3πr², ప్రక్కతల వైశాల్యం అంటే 2πr². సో ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. 3 into 22/7 into 21, 21. Seven 3 ja. ఇరవై 2 into 3, 66 into 63. 6 3 18, 6 6 36, 37. 4158 square centimeters. సంపూర్ణ తల వైశాల్యం 4158 1158 స్క్వేర్ సెంటీమీటర్, చదరపు సెంటీమీటర్లు. తర్వాత ఘన పరిమాణం వాల్యూమ్. అర్ధ గోళం ఘన పరిమాణం 4/3πr³. దాంట్లో సగం కాబట్టి 2/3πr³. 2/3πr³. ఇది ఘన పరిమాణం. So therefore volume is equal to 2/3, 22/7, radius 21, 21, 21, 21. So 7 3 3 1 3 1.
2 into 22, 44. 21 into 21, 441. So 441 into 44. 4 ఒకటి 4 16 4 ఒకటి 17. సో 17 64 7 14 9. సో 19,404. ఘనపు సెంటీమీటర్ క్యూబ్. సో దిస్ ఈస్ వాల్యూమ్. సో ఘన పరిమాణం ఎంత అంటే 19,404 ఘనపు సెంటీమీటర్లు. సో ఇది అర్ధవృత్తం యొక్క ప్రక్కతల వైశాల్యం 2πr². సంపూర్ణ తల వైశాల్యం 3πr². ఘన పరిమాణం 2/3πr³. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ప్రాక్టీస్ చేయండి అదర్ ప్రాబ్లమ్స్.